ఇది OnePlus Nord CE6 దీంతో పాటు OnePlus Nord CE6 Lite ని కూడా లాంచ్ చేసింది. దాన్ని కూడా ఆర్డర్ చేశాను. అది మనకి డెలివరీ అవగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాని రివ్యూ కూడా మన ఛానల్లో తీసుకొస్తాను. అయితే ఈ వీడియోలో మనం OnePlus Nord CE6 గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇదే ప్రైస్ కి Nord 5 వచ్చేది. ఇప్పుడు Nord CE6 వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో దానికి మనం ఏం చేయలేం. సో 30,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ తీసుకోవచ్చా? ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు ఈ ఫోన్ తీసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. బాక్స్ లో కంటెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. లోపల మనకి ఒక కలర్ కేస్ ప్రొవైడ్ చేస్తారు. ఫోన్ మీరు ఏ కలర్ లో తీసుకుంటే కేస్ కూడా అదే కలర్ లో వస్తుంది. అండ్ డైరెక్ట్ గా ఫోన్ ఉంటుంది. 80 వాట్స్ అడాప్టర్, USB to Type-C కేబుల్ ఇచ్చారు. అండ్ ఒక సిమ్యులేటెడ్ పిన్ ఉంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. సో బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు బయట ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఒక్కసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్లీ డిజైన్, ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. బ్లూ, బ్లాక్ అండ్ పర్ల్ 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉండేది బ్లూ కలర్. Nord 6 లోనే బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ చేశారు. అలాంటిది దీనిలో బిల్డ్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మొత్తం ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ ఓకే, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ డిజైన్ నాకైతే అంత నచ్చలేదు. చాలా రొటీన్ అనిపించింది. ఇంకా మీకు ఎలా అనిపించిందో అది మీ పర్సనల్ ఒపీనియన్. అండ్ ఫోన్ కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బరువు అనిపిస్తుంది. 8000 mAh బ్యాటరీ కాబట్టి ఇది అరౌండ్ 217 grams వెయిట్ ఉంటుంది. అండ్ దీనిలో IP రేటింగ్ కూడా బాగా తీసుకొచ్చారు. IP68+69+69K సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ హాట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. సో ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ బ్యాటరీ. దీనిలో 8000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 27 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే 0 to 100% నాకు అరౌండ్ 1 hour 10 minutes అలా టైం పట్టింది. బ్యాటరీ ఎక్కువ కాబట్టి ఈజీగా గంట పైన టైం పట్టుద్ది. అండ్ స్క్రీన్ ఆన్ టైం నేను కొంచెం హెవీగానే యూజ్ చేశాను. ఓన్లీ 5G మీద ఫుల్ బ్రైట్నెస్ తో కొంచెం హెవీగా టెస్ట్ చేస్తే నాకు అరౌండ్ 10.5 hours స్క్రీన్ టైం వచ్చింది. ఇంకా 15% బ్యాటరీ మిగిలింది. ఒకసారి ఇక్కడ బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. నేను ఏ టాస్క్లు ఎంతెంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బ్యాటరీ అయితే బాగానే హోల్డ్ చేస్తుంది. ఈవెన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా, BGMI లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు 1 hour లో నాకు అరౌండ్ 15 to 18% బ్యాటరీ తగ్గింది. బ్యాటరీ అయితే బాగానే హోల్డ్ చేస్తుంది. అండ్ చాలా మంది బ్యాటరీ ఎక్కువ ఇచ్చిన ఫోన్స్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్, బ్రో ఇది డెలివరీస్ కి యూజ్ చేయొచ్చా, ర్యాపిడోలు, స్విగ్గీలు వీటికి యూజ్ చేసుకోవచ్చా అని. నేను దాని కూడా టెస్ట్ చేశాను. ఒక 1 hour మ్యాప్స్ పెట్టుకొని ఊరంతా తిరిగాను. నాకు అరౌండ్ 9% బ్యాటరీ తగ్గింది. సో అది కూడా నేను నైట్ టైం తిరిగాను. మార్నింగ్ ఆ ఎండలకి నా వల్ల కాదు, అందుకని నైట్ టైం తిరిగాను. సో ఒకవేళ మీరు మార్నింగ్ తిరిగితే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు, ఒక 12% అట్లా తగ్గొచ్చు. డిపెండ్స్ ఆన్ హీటింగ్ అనమాట. సో నాకు అరౌండ్ 9% బ్యాటరీ తగ్గింది. సో డెలివరీ పార్ట్నర్స్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో బ్యాటరీలో అయితే నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ కమింగ్ టు డిస్ప్లే, దీనిలో 6.78 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 144 Hz అంటున్నారు కానీ నాకైతే ఎక్కడ కనిపించలా. సెట్టింగ్స్ లోకి వెళ్ళి రిఫ్రెష్ రేట్ లో యాప్ స్పెసిఫిక్ రిఫ్రెష్ రేట్స్ ఉంటాయి. దానిలోకి వెళ్ళి ఏ యాప్ ఓపెన్ చేసి చూసినా మాక్సిమం మీకు కనిపించేది 120 Hz. ఎక్కడ 140 Hz లేదు. ఈవెన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఇంకెక్కడ 144 Hz అనేది కనిపించదు. మాక్సిమం మీకు కనిపించేదే 120 Hz. మరి వీళ్ళు 140 Hz స్క్రీన్ తీసుకొచ్చి ఏం ఉపయోగం అర్థం కాల. మాక్సిమం రిఫ్రెష్ రేట్ 120 Hz. ఏ యాప్ లో అయినా 120 Hz వస్తుంది. సో ఇది 120 Hz అని అనుకోండి. అండ్ సెట్టింగ్స్ లో డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లో స్క్రీన్ రెజల్యూషన్ హైలో పెట్టుకోండి. సో అప్పుడు మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఎక్కడ నాకు మేజర్ కంప్లైంట్స్ లేవు. డిస్ప్లేలో కలర్స్ బాగున్నాయి. 10-bit డిస్ప్లే ఇది. కలర్స్ చాలా బాగా వస్తున్నాయి, చాలా వైబ్రెంట్ గా వస్తున్నాయి. ఈవెన్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ బ్రైట్నెస్ కూడా ఇది హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1800 nits దాకా వస్తుంది. డైరెక్ట్ గా సన్లైట్ లో కూడా డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. సో డిస్ప్లేలో నాకు ఎక్కడ మేజర్ ఇష్యూస్ అనిపించలేదు. ఈవెన్ సౌండ్ కూడా డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఉండవు. కానీ దీనిలో 300% వాల్యూమ్ బూస్టర్ తీసుకొచ్చారు. అంటే వాల్యూమ్ ఫుల్ బటన్ నొక్కిన తర్వాత ఇంకొకసారి ప్లస్ బటన్ నొక్కితే 300% కి వాల్యూమ్ బూస్ట్ అవుతుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే లౌడ్ ఉంది. స్టీరియో సెపరేషన్ కూడా బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీ కూడా ఎక్కడ మేజర్ కంప్లైంట్స్ లేవు. కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది చాలా ఫోన్స్ లో చూస్తున్నాం. అండ్ నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్ లో వచ్చే 30,000 రూపాయల లోపు చాలా ఫోన్స్ లో ఇదే ప్రాసెసర్ చూస్తాము. దీని AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 1.1 million దాకా స్కోర్ చేసింది. ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. మీరు బేసిక్ టాస్క్లకి, జనరల్ యూసేజ్ కి, కాల్స్ కి, సోషల్ మీడియా యాప్స్ కి, చిన్న మల్టీ టాస్క్లకి బేసిక్ గా యూజ్ చేస్తా అనుకుంటే ప్రాసెసర్ పని కానిచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. బట్ ఇది గేమింగ్ ప్రాసెసర్ కాదు. బట్ ఈ ప్రాసెసర్ గేమ్స్ ని డీసెంట్ గా హ్యాండిల్ చేస్తుంది. దీనిలో BGMI స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. మేబీ అప్డేట్ లో తీసుకురావచ్చు. ప్రస్తుతానికి అయితే 90 FPS సపోర్ట్ చేస్తుంది. అండ్ కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. లైక్ ప్రో గేమర్ మోడ్, వాయిస్ చేంజర్, బైపాస్ ఛార్జింగ్, కలర్ ఎన్హాన్స్మెంట్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇట్లా చిన్న గేమింగ్ ఫీచర్స్ వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ సిస్టమ్ స్టేటస్ కూడా తీసుకొచ్చారు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత FPS లో గేమ్ ప్లే అవుతుంది అనేది అక్కడ లైవ్ గా మానిటరింగ్ చేసుకోవచ్చు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం నేను కంటిన్యూస్ గా ఒక 2 hours దాకా గేమ్స్ ఆడాను. ఒక 1 hour వరకు ఇబ్బంది లేదు. 1 hour దాకా బాగానే ఉండింది. బట్ 1 hour తర్వాత నుంచి లిటిల్ బిట్ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేశాను. అక్కడక్కడ కొంచెం హెవీగానే ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి. లైక్ 90 FPS స్టేబుల్ గా ఉండట్లా. 80కి 70కి 65 కూడా పడిపోతుంది. ఫ్రేమ్స్ సడన్ గా పడిపోతున్నాయి. ఎవరైనా ఎనిమీస్ వచ్చారు, కరెక్ట్ గా అటాక్ చేయాల్సిన టైంలో ఫ్రేమ్స్ డ్రాప్
స్టాప్ అయిపోతున్నాయి. మేబీ ఇదేనా గ్లిచ్ అయి ఉండొచ్చు అని చెప్పి నేను 2-3 సార్లు టెస్ట్ చేస్తాను. 2-3 సార్లు అలాగే వస్తుంది. అనేసి ఖచ్చితంగా ఇదేదో ఆప్టిమైజేషన్ ఇష్యూ, ఖచ్చితంగా దీన్ని అప్డేట్లో ఫిక్స్ చేసేయచ్చు. ఎందుకంటే ఆ ప్రాసెసర్తో నేను వేరే ఫోన్స్ కూడా చూసాను, వేరే ఫోన్స్లో ఆ ఇష్యూ ఎప్పుడు నేను నోటీస్ చేయాలి. సో దీనిలో కూడా మోస్ట్లీ అప్డేట్లో ఇది ఫిక్స్ చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ గేమింగ్కి ఇది అంత సూపర్గా ఉండదు. బేసిక్ గేమింగ్, నేను వీకెండ్స్ అట్లా గేమ్స్ ఆడతాను, క్యాజువల్గా గేమ్స్ ఆడతా, నా గేమ్ రన్ అయితే చాలు, మరి అంత ప్రొఫెషనల్గా అవసరం లేదు అనుకుంటే ఈ ప్రాసెసర్ పనిగానే ఇచ్చేస్తుంది. బట్ మీరు ప్రో లెవెల్ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ ప్రాసెసర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. సో గేమింగ్ అయితే డీసెంట్, పర్లేదు, ఆడుకోవచ్చు. అండ్ నేను 2 hours బీజిఎం ఆడిన తర్వాత నాకు వచ్చిన పీక్ టెంపరేచర్ అరౌండ్ 42-43 degrees దాటింది. 43 degrees అంటే ఈ సమ్మర్లో ఓకే, అంత ఓవర్ టెంపరేచర్ కూడా ఏం కాదు. అండ్ ఇది LPDDR4X ర్యామ్తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ అండ్ రామ్ కాన్ఫిగరేషన్ కూడా బాగా తగ్గించారు. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాదు ఇది, బేసిక్ టాస్క్లకి పనిగానేస్తుంది కానీ గేమింగ్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, ఇది ఓమ్నివిజన్ సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. సో మంచి లైటింగ్ కండిషన్ లో బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 1x లో 2x లో 2 డిఫరెంట్ ఫోకల్ లెంత్ల్లో ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ తీసుకోవచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగా చేస్తుంది. మీకు ఫోటో తీసేటప్పుడు చూసేదానికన్నా ప్రాసెసింగ్ అయిన తర్వాత చాలా బెటర్గా ఇంప్రూవ్ చేస్తుంది. ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి, మీకు ఈవెన్ బ్లర్ ఎఫెక్ట్ కూడా బాగానే వస్తుంది. అక్కడక్కడ ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ బ్లర్ ఎఫెక్ట్ కానీ ఎడ్జ్ డిటెక్షన్ కానీ బాగానే వస్తుంది. ఈవెన్ కలర్స్ బాగున్నాయి, ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ డైనమిక్ రేంజ్ కానీ బ్యాక్ సైడ్ సన్లైట్ ఉన్నా కూడా ఫోటోస్ బాగానే తీసుకుంటుంది. ఫోటోస్ అయితే బాగానే ఉన్నాయి. బట్ వన్స్ మీరు ఫోటోస్ జూమ్ చేశారంటే మాత్రం అక్కడ బండారం బయటపడిపోద్ది. ఫోటోస్ ఏవి కూడా క్వాలిటీ లేవు, డీటెయిల్స్ లేకపోవడం కాదు, ఫోటోనే క్వాలిటీ లేదు. మీరు జూమ్ చేస్తే ఏదో పిక్సిలేట్ అయిపోయినట్టు, ఏదో లో క్వాలిటీ ఫోటో చూసినట్టు, అసలు క్వాలిటీ లేదు ఫోటోలో. అన్ని ఫోటోస్కి అలాగే వస్తుంది, 1x కానీ 2x కానీ అన్ని అలాగే వస్తున్నాయి. సో జూమ్ చేస్తే మీకు అంత డీటెయిల్స్ ఉండవు, జస్ట్ ఫోటో జూమ్ అవుట్లో ఫోటో చూడడానికి బాగానే ఉంటుంది కానీ జూమ్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈవెన్ నైట్ టైంలో కూడా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చూడడానికి బాగానే ఉన్నాయి. జూమ్ అవుట్ లో మీ కలర్స్ బాగానే తీసుకుంటుంది, బ్రైట్ గా తీసుకుంటుంది, అన్ని బాగానే వస్తున్నాయి. బట్ వన్స్ మీరు జూమ్ చేశారంటే మాత్రం డీటెయిల్స్ ఉండవు. ఇమేజ్ అంతా కొంచెం పిక్సలేట్ అయిపోయినట్టు, లో క్వాలిటీ ఇమేజ్ చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో లో లైట్ ఫోటోగ్రఫీ అయితే నాకు అంత సూపర్ గా అనిపించలేదు. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది, వీడియో స్టేబుల్ గా వస్తుంది, ఎక్కడ ఎక్స్పోజర్ ఇష్యూస్ లేవు, వీడియో క్వాలిటీ బాగుంది. కాకపోతే 1080p 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బొకే వీడియోస్ మాత్రం మీకు చాలా లో క్వాలిటీ వీడియో లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎడ్జ్ డిటెక్షన్, అసలు ఎడ్జ్ డిటెక్షన్ మరి దారుణంగా తీసుకుంటుంది, ఎడ్జెస్ సరిగ్గా తీసుకోవట్లా. వీడియో క్వాలిటీ వెరీ యావరేజ్, వెరీ బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ నైట్ టైం మాత్రం వీడియో క్వాలిటీ నాకు నచ్చలేదు. 4K వీడియో క్వాలిటీ కూడా చాలా నాయిస్ వచ్చేస్తుంది, మొత్తం చుక్కలుగా కనిపించేస్తూ ఉంది. స్కై దగ్గర అంతా, ఈవెన్ ఫేస్ దగ్గర మొత్తం చుక్కలుగా కనిపిస్తూ ఉంది. వీడియో క్వాలిటీ అంత సూపర్ గా లేదు, జస్ట్ స్టేబుల్ గా వస్తుంది అంతే. అండ్ బొకే వీడియో 1080p 60 FPS లో వీడియో మాత్రం నాయిస్ తో పాటు స్మూత్ గా వచ్చేస్తుంది, మొత్తం సాఫ్ట్ గా వచ్చేస్తుంది, ఎక్కడ డీటెయిల్స్ అనేవి లేవు, చాలా బిలో యావరేజ్ గా వస్తుంది. వీడియో క్వాలిటీ అంత యూస్ఫుల్ గా కూడా లేదు. సో బ్యాక్ కెమెరాస్ అయితే ఓకే పని కానిస్తున్నాయి, ఫొటోస్ బాగానే వస్తున్నాయి కానీ జూమ్ చేస్తే మీకు ఎక్కడ డీటెయిల్స్ కనిపించవు. అది పర్లేదు అనుకుంటే ఫోటోస్ చూడడానికి బాగానే వస్తున్నాయి, అంతవరకు పర్లేదు. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ బాగానే వస్తున్నాయి, కలర్స్ బాగా తీసుకుంటుంది. ఈవెన్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా, నేను ఈ ఫోటోస్ తీసినప్పుడు మధ్యాహ్నం 12 గంటల టైం, మిట్ట మధ్యాహ్నం ఎండలో తీసుకున్నాను ఫోటోలు బాగానే వచ్చినాయి. ఈవెన్ స్కై కూడా చూడొచ్చు, చాలా నీట్ గా, ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ మబ్బులు కానీ చాలా నీట్ గా తీసుకుంది. ఫ్రంట్ కెమెరా అయితే బాగానే ఉంది. బట్ నైట్ టైం మాత్రం మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఆ ఫేస్ అంతా కొంచెం స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది, అంత డీటెయిల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంది కానీ వీడియో షేక్ అయిపోతుంది, బాగా షేక్ అయిపోతుంది, నడుస్తూ ఉంటే బాగా షేక్ అయిపోతా ఉంది. బట్ వీడియోలో క్వాలిటీ బాగుంది, కలర్స్ బాగున్నాయి, ఎక్స్పోజర్ కంట్రోల్ బాగుంది, డీటెయిల్స్ బాగా తీసుకుంటుంది, వీడియో క్వాలిటీ బాగానే ఉంది. అండ్ 1080p 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం నాకు అంత సూపర్ గా అనిపించలేదు, చాలా యావరేజ్ గా అనిపించింది, అక్కడ డీటెయిల్స్ లేవు. అండ్ లో లైట్ లో మాత్రం అఫ్ కోర్స్ 4K వీడియో కూడా అంత సూపర్ గా అనిపించదు, చాలా యావరేజ్ ఉంది, డీసెంట్ గా ఉంది, పనికొస్తుంది, యూజబుల్ వీడియోనే కానీ బిలో యావరేజ్ వీడియో. అండ్ 1080p 30 FPS అయితే అసలు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మరి దారుణంగా వస్తుంది. సో ఇది కెమెరాస్ గురించి అయితే. సో కెమెరాస్ నాకు ఎలా అనిపించినాయి అంటే మాత్రం డీసెంట్ కెమెరాస్, పనిగానే ఇస్తున్నాయి, ఫోటోస్ బాగానే తీసుకుంటుంది, వీడియోస్ కూడా బాగానే వస్తున్నాయి కానీ జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉండవు. జూమ్ చేయకుండా నార్మల్ గా ఫోటో చూడడానికి బాగుందా అంటే బాగుంది, ఫోటోస్ తీసుకోవచ్చు. సో కెమెరాస్ అయితే ఓకే, ఆ ప్రైస్ కి ఓకే ఒక పర్ఫార్మెన్స్. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. 2 years అప్డేట్స్ అనేవి చాలా తక్కువ, కనీసం 3 years ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది Oxygen OS 16 తో వస్తుంది. బ్లోట్వేర్ అంత హెవీ బ్లోట్వేర్ ఏం లేదు, చిన్న గూగుల్ యాప్స్ ఉంటాయి, అంతకుమించి పెద్ద బ్లోట్వేర్ కూడా ఏం లేదు. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ చేస్తుంది, ఐఆర్ బ్లాస్టర్ బ్యాక్ సైడ్ కెమెరాస్ దగ్గర ఉంటుంది. అండ్ దీనిలో NFC ఉండదు, ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా బాగానే ఉంది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది, అట్ టైం మీరు 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ లేదు. అండ్ కాల్ రికార్డింగ్ ఇది వీళ్ళ ఓన్ డైలర్ తో వస్తుంది కాబట్టి కాల్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అవతల పర్సన్ కి అనౌన్స్మెంట్ వినిపించదు. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, కాల్స్ ఎక్కడ డ్రాప్ అయిపోవడం, కట్ అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ నేను నోటీస్ చేయలేదు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. నేను జియో యూజ్ చేశాను, జియో కంటిన్యూస్ గా 5G లో రన్ అయింది, సో
ఎక్కడ నేను ఇష్యూ నోటీస్ చేయలేదు. సో ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 29,999 లాంచ్ చేశారు. 8GB RAM 256GB మోడల్ 32,999 లాంచ్ చేశారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అంటున్నారు, కానీ యాక్చువల్గా 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఓన్లీ ఈఎంఐ మీద. మీరు ఈఎంఐలో ఈ ఫోన్ కొంటేనే 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. లేదు ఫుల్ పేమెంట్ పెట్టి కొనేస్తా అనుకుంటే 1,500 రూపాయలు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. సో అలా చూసుకుంటే బేస్ మోడల్ 28,500 రూపాయలకి వస్తుంది. సరే, కార్డ్ ఆఫర్స్ ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈవెన్ ప్రైజెస్ కూడా ఇప్పుడు 30,000 అని చెప్తున్నా, ఒక 2-3 నెలలకి ఇది 32, 33 పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్ని ఫోన్స్ అట్టే పెంచేస్తున్నారు. సరే, ప్రస్తుతానికి 30,000 రూపాయలకి ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్ ఏంటంటే బ్యాటరీ. అన్డౌటెడ్గా ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్ బ్యాటరీ మాత్రం చాలా బాగా వస్తుంది. రిమైనింగ్ అని బాగానే తీసుకొచ్చారు. లైక్ డిస్ప్లే బాగుంది, సౌండ్ క్వాలిటీ బాగుంది, గేమ్స్ ఆన్ అనుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ ఐపీ రేటింగ్ బాగా తీసుకొచ్చారు. ఓఎస్ యూజ్ చేస్తున్నప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఫోన్లో బాగుంది. అన్ని బాగా తీసుకొచ్చారు. బట్ ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయంటే మేజర్ నెగిటివ్స్ కూడా నేను నోటీస్ చేయాలి. ఇచ్చిన దానిలో అన్ని బాగానే తీసుకొచ్చారు. బట్ కెమెరాస్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఆ ప్రైస్లో కనీసం సోనీ సెన్సార్ ఇచ్చున్నా మీకు ఫొటోస్ ఇంకొంచెం బెటర్గా వచ్చేవి, ఇంకా క్వాలిటీగా వచ్చేవి. సో ఓమ్ని విజువల్ సెన్సార్కి వెళ్లకుండా వీళ్ళు సోనీ సెన్సార్కి వెళ్ళి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సో కెమెరాస్లో లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ తప్పించి ఈ ఫోన్లో ఎక్కడ మీకు మేజర్ డిసప్పాయింట్మెంట్ ఉండదు. మీరు యూజ్ చేస్తున్నప్పుడు మంచి వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ యూజ్ చేసినట్టు ఉంటుంది. సో నాకైతే ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ ఏం కనిపించలా, అట్లనే మేజర్ పాజిటివ్స్ కూడా ఏం లేవు. ఉన్నవన్నీ బాగానే తీసుకొచ్చారు. సో 30,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే, ఎవరికైతే బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్, యూజర్ ఎక్స్పీరియన్స్, ఓఎస్ బాగుండాలి అండ్ మంచి బ్రాండ్ వాల్యూలో ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకోవచ్చు. బట్ మీకు కెమెరాస్ మెయిన్ ఇంపార్టెంట్, లేదు గేమింగ్ ఎక్కువ ఆడతాను అనుకుంటే మాత్రం మీరు ఈ ఫోన్ నుంచి దూరంగా ఉండండి. అండ్ ఇదే ప్రైస్లో వివో T5 Pro కూడా వస్తుంది. దాని స్పెసిఫికేషన్స్ కూడా దీనికి చాలా సిమిలర్గా ఉంటాయి. సో నెక్స్ట్ మన ఛానల్లో ఆ రెండు ఫోన్స్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో తీసుకొస్తాను. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.